హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ ద్వారా వస్తాయి. మరి గుండె నిండా గుడి గంటలకు సీరియల్లోకి వెళ్తే ఇక అందరూ ఏటీఎం కార్డులు తెచ్చి బౌండ్లో వేయండి అని బాలు అంటాడు. ఏంట్రా అందరూ ఏటీఎం కార్డులు వేయడం ఏంటి అంటే, అవును పార్లరమ్మ ఏటీఎం కార్డు కూడా అమ్మ తీసుకుంది, అలాగే మా ఏటీఎం కార్డ్స్ కూడా అమ్మనే తీసుకోవాలని, మా సంపాదన కూడా అమ్మనే తీసుకోవాలని మేము అనుకుంటున్నాము అనగా ఇక అప్పుడు రోహిణి అంటుంది, ఏంటి ఏం తెలియనట్టు అంటున్నావేంటి, చేసిందంతా చేసి గిల్లి జోల పాడడం అంటే ఇదే బాలు, ఇప్పుడు ఏదో నాకు సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తున్నావేంటి, అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా నువ్వే కదా, అన్నీ చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియదన్నట్టు నాకేదో అన్యాయం జరిగిపోతుందని మీరు అందరు భలేగా డ్రామాలు ఆడుతున్నారు అని రోహిణి అంటుంది. ఇక అలా అనగానే ఇంకా రోహిణి ఇంకా తను చేసిన మోసం ఇంకా చేద్దామని జీవితాంతం అలానే మోసం చేద్దామని తన భర్తను తన అత్తగారిని మోసం చేద్దామని అలానే ఉంది. మీరు తీరా తన మోసం బయట పెట్టేటప్పటికీ తన కోపం వచ్చి ఇలా అంటుంది, లేదంటే తన మోసం అలానే కంటిన్యూ చేస్తూ ఉండేది అని అంటుంది. ఇక అలా అనగానే ఏంటిది ప్రభావతి, అసలు రోహిణి సంపాదన నీకు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు నువ్వు తీసుకున్నావు ఏటీఎం కార్డు అని అడుగుతాడు సత్యం. అవి మళ్ళీ మీనా అంటుంది, అసలు రోహిణి కార్డు మీరు ఎందుకు తీసుకున్నారు అత్తయ్య గారు అనగానే, మీరు ఆపండి, దానికి వేసే శిక్ష ఇదే, చేసిన మోసానికి నమ్మక ద్రోహానికి దానికి శిక్ష ఇదే అనగానే మనోజ్ ఇలా అంటాడు, అసలు నా భార్య దగ్గర తీసుకుంటే నాకేం లేదు కోపం, మీకెందుకు కోపం వస్తుంది, అసలు అంటే నీ భార్య నువ్వు సరిగ్గా పట్టించుకుంటే ఏం కాదు, కాకుంటే నువ్వు అమ్మ మాటలు పట్టుకొని దూరం పెడుతున్నావు నువ్వు అమ్మను రోహిణిని అంటుంది. అదేంటి ఏం తెలియనట్టు అలా మాట్లాడుతున్నావు, ఇంత దూరం వచ్చింది నీ వల్లనే కదా, నీ వల్లనే నాకు ఈ దుస్థితి వచ్చింది, నీ వల్లనే నాకు ఇదంతా జరిగింది అనగానే మీనా అంటుంది, ఇక మంచితనానికి రోజులు అనేది లేవు, ఇంకా చేసిన మోసం సరిపోకుండా ఇక ఇంకా అబద్ధాలు ఆడాలని ఇంకా చేసిన బయట పెట్టకుండా ఇంకా అంటుంది శృతిగా. అలా అనగానే ఇక అత్తయ్య గారు మీరు రోహిణి విషయంలో చాలా కఠినంగా ఆలోచిస్తున్నారు, చాలా కోపంతో ఉన్నారు, కాకుంటే తను చేసిన తప్పు ఒప్పుకోకుండా మన మీద పడే ఏడుస్తుంది మీనా అని అంటుంది. కనీసం తను చేసిన తప్పు పశ్చాత్తాపం లేదు, తను చేసిన మోసానికి అబద్ధాలకి పశ్చాత్తాపం ఏం లేదు, పైగా మన మీదనే పడి ఏడుస్తుంది మనం చేసినామని. కానీ తను ఎప్పుడు కూడా తన జీతము తన ఏది కూడా ఇవ్వలేదు, కనీసం నెలకొకసారి కూడా ఇవ్వలేదు, నెల వచ్చేసి 10-20 వేలు ఇస్తామని అన్నారు, కానీ ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. అయినా ఇంటి ఖర్చులకు ఆ రోజు అందరినీ కూర్చుండబెట్టి అడిగారు కదా మామయ్య ఇంత ఇస్తాము అని చెప్పారు, కానీ అందులో సగం కూడా ఇవ్వలేదు. నువ్వు మీ భార్య భర్తలు కలిసి ఇంట్లో మేము తెచ్చే సంపాదన మీదనే తింటున్నారు, అసలు ఏమైనా ఇచ్చారా, మీరు ₹1 కూడా ఇవ్వలేదు అని అంటుంది మీనా. కాకుంటే ఇక ఇలా అంటుంది మీనా, చెప్పండి అత్తయ్య ఏంది సపడేకుంటుంటున్నారు, మరి తను ఇన్ని రోజులు సంపాదించిన సంపాదన ఏం చేసింది, ఒక్కరోజు సంపాదిస్తేనే 25,000 వచ్చాయని చెప్తే మరి రోజంతా సంపాదించిన పైసలు ఎక్కడ పోయింది, ఎప్పుడు చూసినా ఇక్కడున్నా అక్కడున్నా ఈ మేకప్లో ఉన్నా ఆ మేకప్లో ఉన్నా అని చెప్తుంది కదా, మరి ఇన్ని రోజులు చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి, మరి ఎక్కడ పోయినాయి అడగండి అత్తయ్య, మరి నీకు మేకప్ చేసినప్పుడు నీకు మంచి జీతమే వస్తుంది కదా, మరి అలా మంచి జీతం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అత్తయ్యకు అని మీనా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అవును ఆ డబ్బులన్నీ ఏం చేసావు నువ్వు అని ప్రభావతి అడుగుతుండగా అది అని తడబడుతూ ఉంటుంది. ఇక మరి నువ్వు ఒక పక్కన మనోజ్ ఒక పక్కన ఇద్దరు తెగ సంపాదించారు కదా, మరి డబ్బులన్నీ ఎక్కడ వెళ్ళాయి, కనీసము ₹1 కూడా లేదు నీ అకౌంట్లో, మరి డబ్బులన్నీ ఎక్కడ వెళ్ళాయి, కిందికి పైకి ఏదో అత్తయ్య ముందు నువ్వేదో డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్ కూడా ఇచ్చావు, అసలు డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, నీ డబ్బులన్నీ ఏం చేసావు చెప్పు, ₹1 కూడా ఇవ్వలే మీ భార్య భర్తలు కలిసి అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇక అప్పుడు మీనాను గట్టిగా నిలదీస్తుంటే అసలు ఆ డబ్బులన్నీ ఏం చేసావు చెప్పు అనగానే నేను ఆ డబ్బులన్నీ మనోజ్ కోసమే ఖర్చు పెట్టాను, అసలు డబ్బులన్నీ అనగా
అరే ఏం చేసింది చెప్పు, నీకోసం ఖర్చు పెట్టింది అంటుంది కదా, మరి నువ్వేం చేసావు, ఏం ఖర్చు పెట్టింది నీ గురించి, తను ఏం ఖర్చు పెట్టిందో చెప్పురా అనగానే అదంతా చెప్పిందంతా మోసం, అన్నీ అబద్ధాలు, అది ₹1 ఇవ్వలేదంటే అనగానే రోహిణి కోపం వచ్చి, అదేంటి మనోజ్, నేను డబ్బులు నీకు అవసరమైనప్పుడు నేను ఇచ్చాను కదా, మరి నువ్వు తీసుకున్నావు కదా డబ్బులు, మరి ఇచ్చిన డబ్బులు తీసుకొని ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటంటే, ఏం చేయమంటావు, మీ నాన్న కరోడ్పతి, నువ్వు తీసుకొచ్చిన డబ్బులని మీ నాన్నే అనుకొని మీ నాన్న ఇస్తున్నాడు అనుకున్నా కదా, మరి అదే విషయం అనుకున్నాను, అయినా నువ్వు ప్రతి నెల నాకేం డబ్బులు ఇవ్వలేదు, నెలకి ఎంత వస్తున్నావని కూడా నాకేం చెప్పలేదు, నెలకి ఇంత వస్తాయని కూడా చెప్పలేదు, మరి నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావని ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి ప్రతి నెల డబ్బులు ఏం చేసావు చెప్పు, ఇప్పుడు లెక్క చెప్పు ఏం చేసావో అనగానే రోహిణి, అమ్మో ఏంది ఇదంతా గొడవ, తీగ లాగితే డొంక బయటకు వచ్చినట్టు వీళ్ళందరూ వచ్చి నా మీద పడ్డారేంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చెప్పాలి వీళ్ళకు అని ఇక రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తుండగానే ఇక బాలు అంటూనే ఉంటాడు, ఏముంది గుణాలంటే ఫైనాన్స్ దగ్గరికి వెళ్తే లక్షలు కాదు కోట్లు కూడా అప్పులు ఇస్తాడు, పార్లర్ అమ్మకి గుణాకి చాలా పరిచయం ఉన్నట్టే ఉంది, ఇక అలాంటి వాడు డబ్బులు ఇవ్వకుంటే ఏం చేస్తాడు అని అంటుంది. ఇక అలా అనగానే రోహిణి ఇక ఈ బాలుని అస్సలు మనం టచ్ కూడా చేయొద్దు, తన కోపం వస్తే ఇక ఉన్నది లేని అన్నీ బయట పెట్టేసేలా ఉన్నాడు, తినను అసలు గెలకొద్దు అని రోహిణి భయపడుతూ ఉంటుంది. ఇక అలా ఇక నేను చూడండి, నేను అత్తయ్యకు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను, కాకుంటే ఈ విషయం గురించి మీరు ఎక్కువ మాట్లాడకండి, అడగొద్దు, ఏమనొద్దు, నా డబ్బులన్నీ నేను అత్తయ్యకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి ఆలోచనలో పడుతుంది, ఎందుకంటే బాలు గుణ విషయం తీసిండు కదా, ఈ గుణ రోహిణికి ఎలా తెలుసు, ఎన్ని అప్పులు చేసింది, ఎంత నెత్తి మీద పెడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గుణగాడు శివగాని మీద బాలు మీద ఇద్దరి పైన పగ ఎలాగైనా తీర్చుకోవాలి, వాడిని వంక పెట్టుకొని వాడి బావకి నేను చావు ముహూర్తం పెడతాను, వాళ్ళని వదిలిపెట్టే లేదని వాడు రగిలిపోతూ ఉంటాడు గుణ. ఇక మరి ఇలా చూస్తే శివ ఇంకా ఇంటికి రాడు. ఇలా ఇంటికి రాకపోవడంతో సుమతికి చాలా టెన్షన్ వస్తుంది, భయపడుతూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా కూడా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఇక ఇంతలోనే బాలు గుర్తుకొస్తాడు. అలా బాలు గుర్తుకు రాగానే మరి శివ కనబడడం లేదు, వాడికి ఈరోజు ఎగ్జామ్ కూడా లాస్ట్ ఉంది, ఒకవేళ ఈ ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళ లైఫ్ మొత్తంలో ఫెయిల్ అయిపోయినట్టే బావా, అసలు ఏమైందో ఏం జరిగిందో తెలియడం లేదు, వాని ఫోన్ కూడా కలవడం లేదు అనగానే, చూడు పూలగంప, నువ్వు టెన్షన్ పడకు, నేను ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను, నువ్వు భయపడవలకు అని బాలు బయలుదేరి ఇక వెతుకుతూ ఉంటాడు. అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అలా వెళ్ళిన తర్వాత సుమతి ఉన్న ముచ్చట చెప్తుంది, జరిగిందంతా చెప్తుంది. వాడు అసలు ఇంటికే రాలేదు, అసలు నైట్ నుంచి ఇంట్లోనే లేడు, ఇంటికి కూడా రాలేదు, ఎక్కడ వెళ్ళాడో కూడా తెలియదు అనగానే, నైట్ నుంచి ఇంటికి రాలేదు, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి ఎక్కడున్నాడో తెలుసుకుంటాను అని అంటుంది. ఇక మీ అమ్మకి చెప్పు, వస్తా అన్నాడు, ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేశాను, వస్తాడని చెప్పు, మీ అమ్మకి ఇలానే చెప్పు, శివ కనబడతలేదు, మరి చెప్తే మీ అమ్మగారికి బాగోదు, ముందే హెల్త్ బాగలేదు, అసలు మీ అమ్మ బాధపడుతుంది అనగానే, ఇక బాలు శివ ఎక్కడైతే డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడో శివని ఎంక్వైరీ చేస్తూ తన వర్క్ చేసే దగ్గరికి కూడా వెళ్తాడు. అనగానే అక్కడ ఉన్న వాళ్ళు, మేము శివ గురించి వెయిట్ చేస్తున్నాము కానీ శివ ఇంతవరకు రాలేదు అనగానే, అదేంటి తను ఇక్కడికే వస్తున్నా అని చెప్పి నిన్న కూడా ఇక్కడనే ఉన్నాడని చెప్పాడు, నైట్ షిఫ్ట్ కూడా ఉందని చెప్పాడు, మరి ఇక్కడికి రాకపోవడం ఏంటి, మరి ఇక్కడ లేకుంటే ఎక్కడికి వెళ్ళినట్టు అనగానే వాళ్ళు అంటారు, షిఫ్ట్ మాత్రం నైట్ షిఫ్ట్లు మాత్రం ఏమీ లేవు, తనకి ఆర్డర్ వస్తే ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతానని చెప్పాడు, కానీ ఇంతవరకు రాలేదు, మేము కూడా ఎదురు చూస్తూనే ఉన్నాము, కాల్ చేస్తే కూడా తన ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది అని మేనేజర్ చెప్తూ ఉంటాడు. ఇక అలా చెప్పగానే ఇక బాలు ఎక్కడికి వెళ్ళాడు, ఏం కథ ఏంటి అని ఇక తెలుసుకోవాలని తన బండి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే అటు ఇటు చూడగానే సీసీ కెమెరా కనిపిస్తుంది. ఓ ఇక్కడ సీసీ కెమెరా ఉంది కదా, తను ఎక్కడున్నాడో ఏం కథ తెలుసుకోవచ్చు మనము అని సీసీ కెమెరా ఓపెన్ చేసి ఇక బాలు గురించి సీసీ చెక్ చేస్తూ ఉంటారు. అలా చూస్తుంటే కొంతమంది మనుషులు వచ్చి, శివ అక్కడే ఉంటాడు, బైక్ దగ్గర ఉన్న శివను మత్తుమంది ఇచ్చి తనను స్పృహ కోల్పోగానే శివను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. అంత క్లారిటీగా
సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే బాలు ఆలోచిస్తాడు, ఎవరో శివను కిడ్నాప్ చేస్తుంటారు, నాకు తెలిసి పగ అనేవారు ఎవరు లేరు, నాకు తెలిసి ఆ గుణగాడే అయి ఉంటాడు. వాడు ఎందుకంటే పనిలోకి రమ్మని చెప్పున్నాడు కదా, తన దగ్గర పని చేయను, అసలు పని చేయడం ఇష్టం లేదు, కరాఖండిగా చెప్పేశాడు. అలా అని గుణ తనని కిడ్నాప్ చేసి ఉంటాడు. ఒకవేళ ఎగ్జామ్ రాస్తే తను జాబ్ కొడతాడు, ఎలాగైనా జాబ్ వస్తాడని గుణతో నేను అన్నాను. అలా అనడంతో గుణ కావాలని కిడ్నాప్ చేసి ఉంటాడు. పరీక్ష రాయకుండా కిడ్నాప్ చేసి ఎగ్జామ్ రాయకుండా చేసి ఉంటాడు. కానీ శివ ఎక్కడ దాపెట్టి ఉంటాడు, గుణ ఎక్కడున్నాడు ఏం కథ అని రాజేష్ గుణ ఇద్దరు కలిసి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళగానే గుణ ఆఫీసు క్లోజ్ అయి ఉంటుంది, తాళం వేసి ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళగానే ఉండడు. కానీ శివను ఎలా కనిపెట్టాలి, ఎక్కడ పెట్టారు, ఎక్కడ కిడ్నాప్ చేశారు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇలా టెన్షన్ పడుతూ ఉంటే వెంటనే సుమతి కాల్ చేస్తుంది, శివ కనిపించాడా బాబా అంటే శివ మాత్రం కనిపించలేదు. శివని మాత్రం సీసీ ఫుటేజీలో ఎవరో ఒకరు శివని క్లియర్గా కిడ్నాప్ చేశారు. తనని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు, కానీ కార్ నెంబర్ మాత్రం చూశాను. మరి ఆ కార్ నెంబర్ని బట్టి శివని ఎవరు కిడ్నాప్ చేశారో వెతుకోవచ్చు అనగానే ఇక అలా పోలీసులకు ఇస్తే వాళ్ళు కార్ నెంబర్ చూసి కూడా ఏం చేయలేరు. మనకేమైనా చేస్తానంటావా అంటే నేను వేరే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను బావా, నీకు కనుక్కుంటానని ఫోన్ పెట్టేసి అరుణ్కి కాల్ చేస్తుంది. అప్పుడు అరుణ్ ఇలా అంటాడు, నువ్వు కంగారు పడకు సుమతి, మీ తమ్ముడికి ఏం కాదు, నేను ఎంక్వైరీ చేశాను, ఆ వెహికల్ ఎక్కడుందో ఏం కథనో నేను చూసి పట్టుకొని మీ తమ్ముడు ఎక్కడున్నాడో తన జాడ తెలుసుకుంటాను అనగానే ఇక అలా వెహికల్ నెంబర్ బాల దగ్గర తీసుకొని అరుణ్కి ఇస్తుంది. ఇక అలా అరుణ్కి ఇవ్వగానే పలానా చోట కిడ్నాప్ చేసి ఉంచారు అక్కడనే చూపిస్తుంది. ఎందుకంటే కారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అందుకే నాకు డౌట్ వస్తుంది అక్కడే ఉండుంటారని అని చెప్పగానే ఆ లొకేషన్ పంపించండి మా బావకి ఇస్తానని అడుగుతుంది అరుణ్. ఇక తర్వాత ఇక బాలుకు ఫోన్ చేసి నంబర్ ఇస్తుంది. అలా నంబర్ ఇవ్వగానే బాలు హఠాత్తున ఇక అక్కడికి బయలుదేరుతూ ఉంటాడు. అలా వెళ్ళగానే ఇక అక్కడ చూస్తే గుణానే శివని కిడ్నాప్ చేసి ఉంటాడు. అలా చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నా జీవితము ఆగం చేసావు, నేను ఎగ్జామ్ రాయొద్దని నేను ఎగ్జామ్ రాయకుండా చేసి నన్ను కిడ్నాప్ చేసావు కదా అంటే, అవునరా నువ్వు ఎగ్జామ్ రాయకుండా చేసి నువ్వు ఇంట్లోనే కూర్చుండేలా చేస్తాను, నీకు దిక్కు మొక్కు లేకుండా నీకు ఎక్కడ పని దొరకకుండా నువ్వు తిరిగి నా దగ్గరనే పని చేసేలా చేశాను, నువ్వు ఎగ్జామ్ రాయకుండా చేశాను అనగానే ఇక దినేష్ను వెంటనే అక్కడికి వెళ్తాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు అనగానే ఇప్పుడే వచ్చాను, మన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పగానే నేను ఇక్కడికి వచ్చాను అనగానే ఇతను బాలు బామ్మర్ది కదా, ఇతని వీడియోనే కదా యూట్యూబ్లో వైరల్ అయింది, రోహిణి కదా ఆ వీడియో మనకు చూపించింది అని దినేష్ నోరు జారుతాడు. ఇక దినేష్ శివకి ఆ విషయం తెలిసిపోతుంది. అప్పుడు అనగానే నాకు తెలుసురా నువ్వు ఇది చేసావని, ఫస్ట్ నుంచి నీ మీదే నాకు అనుమానం ఉంది, అసలు నాకు ఏదైనా దొరికితే క్లూ అప్పుడు ఉండేది, నీకు ఇదంతా చేసింది నువ్వే కదా అని అంటారు. ఇక ఇదిలో ఉండగా అరుణ్ సహాయంతో బాలు అడ్రస్ తెలుసుకొని ఇక బాలు వచ్చేస్తాడు అక్కడికి. అలా వచ్చిన తర్వాత గుణను దినేష్ను చూసి ఇక శివాని కట్లు విప్పుతారు. ఇక అలా రౌడీలు బాలుని చుట్టుముట్టి కొట్టపోతూ ఉంటారు. అలా కొట్టబోతుంటే ఇక బాలు కోపం వచ్చి ఇక శివను తాళ్ళన్నీ ఇప్పేసి చాలా వాళ్ళతో ఫైటింగ్ చేస్తాడు బాలు. ఇక అలా శివను పంపించేసి నువ్వు ఎగ్జామ్ ఫస్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాయని చెప్పగానే ఎక్కడికి రావని పంపిస్తున్నావు, వాడు ఎగ్జామ్ రాసేది లేదు, వాడు వెళ్ళేది లేదు అనగానే ఇక ఆ రోజు శివ వెళ్ళక మళ్ళీ వెనుకకు వచ్చేసి బావా ఆ రోజు నా వీడియో వైరల్ కావడానికి ఈ గుణగాడే కారణం, వీడు మాత్రమే కారణం, ఈ ఫోన్లో ఉన్న వీడియో కూడా ఎవరిచ్చారనుకుంటున్నావు బావా, ఈ ఫోన్లో ఉన్న వీడియో ఇచ్చింది కూడా రోహిణియే, నా వీడియో బయటపెట్టిన కారణం వీడే బావా అని చెప్పి ఇక గుణ గురించి చెప్పగానే ఇక గుణకు పట్టరాని కోపం వచ్చి గుణాన్ని పొట్టు కొడతాడు. ఇక అలా దినేష్ కూడా పోతుంటే అతను కూడా కొడతాడు. ఇక అలా నిన్ను కూడా వదిలిపెట్టాను రాని దినేష్ అనగానే తను సారీ చెప్తాడు. కాకుంటే ఇంతలో గుణ అవును ఆ రోజు మీ వీడియో వదిన తెచ్చిచ్చింది, మరి కిడ్నాప్ చేసింది కూడా అప్పుడు ఫోన్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పింది, అందుకే వీడిని నేను కిడ్నాప్ చేశాను అన్నీ మీ వదిన దగ్గర నటించాను అని అంటాడు.
ఇక రోహిణి గురించి నిజాన్ని బయటపెట్టి ఇక శివ వెళ్ళిపోతాడు ఎగ్జామ్ రాయడానికి. అలా రోహిణి చేసిన నిజాన్ని తెలుసుకొని గుణాన్ని చితకబాదుతాడు. అలాగే దినేష్ కూడా వెళ్ళిపోతే నువ్వు కూడా కదరా నా భార్యని కిడ్నాప్ చేసి నన్ను ఎంతలా ఏడిపించావు, నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదురా అని అనగానే దినేష్ మాత్రం నన్ను క్షమించండి సార్ అని అంటాడు. కానీ ఇంతలో గుణ అంటాడు, అవును ఆ రోజు వీడియో రోహిణి మీ వదిననే తీసుకొచ్చింది, అప్పుడు వీడిని కిడ్నాప్ చేస్తే ఫోన్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పింది, కాకుంటే నేను వీడిని కిడ్నాప్ చేసినట్టు మీ వదిన దగ్గర నటించాను, అందుకని ఇదంతా జరిగింది అని గుణ చెప్తూ ఉంటాడు. ఇలా చెప్పగానే అసలు రోహిణికి నీకు ఏంట్రా సంబంధము, అసలు ఏంట్రా మీ మధ్యలో అంటే, నాకు రోహిణికి సంబంధం అనేది ఏం లేదు, తను కేవలం నా దగ్గరికి తన ఫ్రెండ్ విద్యను తీసుకొని వడ్డీకి డబ్బు కావాలని వచ్చేది, తను తీసుకున్న మొత్తము వడ్డీ పైసలు 6 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్కి తీసుకుంది అనగానే ఇక బాలు కోపం వచ్చి, నువ్వు ఇది చెప్పవలసింది నా దగ్గర కాదురా, మా ఇంటి కుటుంబ సభ్యులు అందరి ముంగట చెప్పాలిరా అని గుణాన్ని దినేష్ని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక వాళ్ళిద్దరిని చూసిన రోహిణి ఇక షాక్ అయిపోతుంది, అదేంటి దినేష్ని గుణాన్ని తీసుకొచ్చింది, మళ్ళేం పెంటబెట్టపోతున్నాడు, అసలు ఏం జరుగుతుంది, మళ్ళేం చెప్తారు అని రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రోహిణికి చాలా టెన్షన్ అవుతుంది. ఇక అప్పుడే గుణాన్ని తీసుకొచ్చిన బాలుని తీసుకొచ్చిన చూసి మీనా ఇలా అంటుంది, ఏంటండి వీడిని ఇక్కడికి తీసుకొచ్చారు, వీడిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అనగానే, మీనా ఆ రోజు యూట్యూబ్లో మీ తమ్ముని వీడియో వైరల్ కావడానికి కారణం మాత్రం వీడే అనగానే ఇక మీనా పరేషాన్లో చూస్తూ ఉంటుంది, ఏంటండి మీరు చెప్పేది, మా తమ్ముని వీడియో వైరల్ కానికి వీడా అంటే, అవును వీడే మీ తమ్ముని వీడియో వైరల్ కావడానికి కారణం వీడు ఎంతో తెలివిగా వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు వీడు అని అనగానే, ఎందుకురా మా తమ్ముని వీడియో ఎందుకురా అలా వీడియో అందులో పెట్టావు యూట్యూబ్లో, మా ఆయన ఫోన్లో ఉన్న వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా, ఎవరిచ్చారు, మా ఆయన మొబైల్లో ఉందిరా వీడియో, ఎవరిచ్చారా నీకు చెప్పంటే, అమ్మో ఎవరిచ్చారో తెలిస్తే నువ్వు చాలా పరిశాన్ అయిపోతావు, షాక్ అయిపోతావు మీనా, ఇంకెవరిస్తారు, నీ తోటి కోడలు రోహిణి ఇచ్చింది వీడియో, అంతా చేసింది ఆమెనే అని అనగానే ఇక అప్పుడు రోహిణి అనుకుంటుంది, నా పని అయిపోయింది, ఇక ఉన్న నిజాలన్నీ భయపడుతున్నాయి, నా పని అయిపోయింది ఇంకేముంది అంటుంది. ఆ వీడియో వీడికి ఇస్తే వీడికి లాభం కదా, మరి రోహిణికి ఏం లాభం అని వీడియో తీసి ఇచ్చింది, అసలు ఎందుకు ఇచ్చింది వీడియో అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు బాలు ఎందుకు ఇచ్చిందంటే వీడియో ఇస్తే ఆ గుణ అప్పిస్తాడని 6 లక్షల అప్పు తీసుకుంది, అందుకోసమని ఆ వీడియో తీసుకొని వెళ్ళింది, దానికి వడ్డీ కట్టాలి కదా అందుకోసమని వీడియో తీసుకొని వెళ్ళింది అనగానే, చెప్పరా ఏం జరిగింది చెప్పు, అసలు ఏమైంది చెప్పు, అసలు ఇది 6 లక్షలు తీసుకుందా, ఏం జరిగింది నిజం చెప్పరా అనగానే, అవును బాలు చెప్పింది నిజమే, తను నా దగ్గర 6 లక్షల అప్పు తీసుకుంది, నా దగ్గర పని మానేశాడని నేను శివ మీద పగబట్టి శివను కిడ్నాప్ చేశాను, అలాగే ఆ వీడియోని రోహిణి చేత తెప్పించుకొని ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, నువ్వు ఆ వీడియో ఫోన్ తీసుకొని వస్తే వెంటనే నీకున్న ఇంట్రెస్ట్ కూడా నా దగ్గర తీసుకున్న ఇంట్రెస్ట్ అప్పులన్నీ తీసేస్తానని తనకు చెప్పాను, అలా చెప్పాను కాబట్టే తను ఆ వీడియో తీసుకొని నా దగ్గరికి వచ్చింది, ఇక అందుకోసమని తను ఇవ్వవలసిన 6 లక్షలు కూడా ఆ వీడియో కోసం తీసుకోకుండా ఊరుకున్నాను అని అంటుంది. కానీ నేను ఇతని కోసమే కిడ్నాప్ చేయమన్నది, కానీ ఇతను చాలా మంచోడు, మరి ఎందుకు కిడ్నాప్ చేయమన్నదో నాకు తెలియదని దినేష్ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు దినేష్ ఇలా అంటాడు, ఏంటి రోహిణి చెప్పమంటావా, ఏంటి చెప్పాలా అనగానే బెదిరిస్తూ అంటాడు. అలా ఇక ప్రభావతికి చాలా కోపం వచ్చి, ఇంకెన్ని మోసాలు చేస్తావే, నువ్వు చెప్పేటి అన్ని అబద్ధాలు ఇంకెన్ని ఉన్నాయే, అసలు నేను చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది, ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం జీవితమే నీది, మొత్తం అబద్ధాలైనా నీ లైఫ్ మొత్తం అబద్ధాలు ఆడతావా, ఏం జీవితమే నీది అనగానే అప్పుడు సత్యము ఇలా వస్తాడు, ఏంటమ్మా అసలు ఇదంతా ఏందమ్మా, ఆ రౌడీ ఏంటి, ఆ ఫైనాన్స్ ఏంటి అమ్మా, ఇదంతా అప్పంతా చేసి ఆ డబ్బంతా ఏం చేసావమ్మా, అసలు ఏం జరుగుతుంది అని సత్యం అడుగుతూ ఉంటుంది. ఇక డబ్బంతా ఏమైంది అని అడుగుతుంటారు. ఇక ఫ్రెండ్స్ ఆ కమింగ్ ఎపిసోడ్లో రోహిణి మరి నిజం చెప్తుందా, ఇంకేం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you for watching our videos friends. Thank you.